నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రస్తుత కాలంలో చూస్తూ ఉన్న వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో జుట్టు ఊడిపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. అయితే ప్రస్తుత కాలంలో టెక్నాలజీ చాలా డెవలప్ అవుతోంది. దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి వైద్య సౌకర్యాలు అయితే అందుబాటులో ఉన్నాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా కొనసాగుతోంది. దీని ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి ముందు కావచ్చు తర్వాత కావచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతవరకు అంటే సామాన్యులు భరించగలిగే స్థాయిలో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అందుబాటులో ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ సుధావాణి గారు, డెర్మటాలజిస్ట్. నమస్తే మేడం. నమస్తే. రైట్, ఇందాక చెప్పినట్టుగా ఈ జుట్టు ఊడిపోవడం అనేది చాలా సర్వసాధారణమైన సమస్యగా ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. దానికి కారణాలంటే మొదటగా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు జుట్టు ఊడిపోవడం అనేది నిజంగానే మీరు అన్నట్టు చాలా పెద్ద సమస్య. ఇది జుట్టు ఊడిపోవడం అనేది మనకి చిన్నగానే కనిపిస్తుంది, కానీ వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళని అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇంతకుముందు 40s 50sలో బట్టతల అనేది వచ్చేది, ఇప్పుడు ఎర్లీ టీనేజ్లోనే అంటే 20కే స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళు బై ద టైం కాలేజ్ అయిపోయి జాబ్ చేసే టైంకి జుట్టు ఉండట్లేదు, లేదా మ్యారేజ్ దగ్గరకు వచ్చేసరికి కూడా జుట్టు ఉండట్లేదు. సో అది చాలా వాళ్ళకి చాలా అంటే వాళ్ళ సైకలాజికల్గా ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఆఫీస్లో వర్క్ చేయాలన్నా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అనమాట. అంటే ఒకలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకని జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మన ఫేస్కి కూడా, అంటే ఫేస్ అందంగా కనిపించాలి అన్నా కూడా జుట్టు అనేది అంటే క్రౌన్ లాగా అనమాట, అది చాలా ఇంపార్టెంట్. సో దీనికి కారణాలు ఇప్పుడు రీసెంట్గా ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మేబీ ఒకటి అసలు బట్టతల అనేది అయితే జెనెటిక్ రీజన్స్. మామూలుగా జుట్టు ఊడిపోవడం అంటే స్ట్రెస్ కానీ, లేకపోతే జంక్ ఫుడ్ తినడం వల్ల కానీ, లేదు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఇప్పుడు అందరూ కూడా జంక్ ఫుడ్ తిని లావ్ అయిపోవడం, దాంతో హార్మోనల్ చేంజెస్, దాంతో హెయిర్ ఫాల్, ఇవన్నీ ఉన్నాయి. మెయిన్గా బట్టతలకి కారణాలు ఏంటి అంటే ఒకటి జెనెటిక్, ఫ్యామిలీలో ఉంటే వస్తుంది. తర్వాత మోస్ట్లీ మదర్ సైడ్, ఇప్పుడు మెటర్నల్ అంకుల్స్ ఉంటారు, వాళ్ళ తాతగారు మేనమామలకు ఉంటే వీళ్ళకి 80% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళకి లేవు అంటే వీళ్ళకి 100% రాదు అని కాదు, బట్ మ్యాక్సిమం అనమాట. సో మెయిన్ జెనెటిక్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే లోకల్గా స్కాల్ప్ మీద టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుంది, దాన్ని ఒక ఎంజైమ్ ఉంటుంది DHTకి కన్వర్ట్ చేస్తుంది, డైహైడ్రోటెస్టోస్టిరాన్ని కన్వర్ట్ చేస్తుంది. సో ఈ ఎంజైమ్ లెవెల్స్ ఏవైతే ఎక్కువ ఉంటాయో దాన్ని బట్టి హెయిర్ అనేది అక్కడ థిక్గా ఉండాల్సిన హెయిర్ చాలా థిన్ అయిపోతుంది, పల్చగా అయిపోయి అక్కడ హెయిర్ అనేది లేకుండా అయిపోతుంది. సో ఇది మెయిన్ రీజన్ బట్టతలకి. ఓకే మేడం, అంటే చాలామంది గుర్తించడం కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది, కొంత నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు, లేదంటే గుర్తించలేకపోవచ్చు. ఎలా గుర్తించాలంటారు? దీనికి ఏమైనా స్టేజెస్ ఉంటాయా? డెఫినెట్గా దీనికి మీరు అన్నట్టు స్టేజెస్ ఉన్నాయి, 8 స్టేజెస్ ఉన్నాయి. హ్యామిల్టన్ నార్వుడ్ క్లాసిఫికేషన్ అని ఉంటుంది. సో స్టేజ్ 1 అంటే మనకి హెయిర్ లైన్ అనేది ఉంటుంది, అది అలాగే ఉంటుంది, లేదా కొంచెం హెయిర్ ఫాల్ ఉంటుంది. స్టేజ్ 2కి వెళ్ళేసరికి కొంచెం వెనక్కి వెళ్తుంది. స్టేజ్ 3 ఈ టెంపరల్ రిసెషన్, ఇట్లా డిఫరెంట్ స్టేజెస్, వెనకాల జుట్టు పోవడం. స్టేజ్ 8 వచ్చేసరికి మొత్తం బట్టతలలాగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కొంతమంది నిజంగానే గమనించరు. ఇప్పుడు వాళ్ళకి హెయిర్ లైన్ బాగానే ఉంటుంది, మొత్తం హెయిర్ అనేది థిన్ అయిపోతూ ఉంటుంది, పల్చగా అయిపోతూ ఉంటుంది. సో దీన్ని గుర్తించడం అనేది కొద్దిమందిలో నిజంగానే వాళ్ళు గమనించుకోరు. కొద్దిమంది ఎర్లీగానే గమనించి ఓకే నాకు హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోతుంది అని ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు. నేను చూసే పేషెంట్స్ అయితే ఒక్కొక్కసారి కొంతమంది 20 years కూడా వచ్చేసి హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోయింది అని ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకు ఎర్లీగా గుర్తించడం అనేది ఇంపార్టెంట్ అంటే ఎర్లీగా గుర్తిస్తే ట్రీట్మెంట్ బెటర్గా మనము రిజల్ట్స్ ఇవ్వచ్చు. బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, బెటర్ రిజల్ట్స్. అంటే దానికి ఏమైనా ఈ పర్టికులర్ స్టేజ్లోకి వస్తే, అంటే ఈ పర్టికులర్ స్టేజ్కి వచ్చినప్పుడు వస్తే ఈజీగా ట్రీట్ చేయడానికి ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారు? ఆ పర్టికులర్ స్టేజ్ ఏంటంటారు? అంటే ఇప్పుడు ఫస్ట్ 1, 2, 3 ఉన్నదనుకోండి, అవన్నీ కూడా ఎర్లీ స్టేజెస్. ఇక్కడ మెడికేషన్స్ సరిపోతాయి, అంటే వీళ్ళకి టాపికల్గా మినాక్సిడిల్ లోషన్స్ కానీ, లేకపోతే ఫినాస్ట్రైడ్ ట్యాబ్లెట్స్ కానీ, వీటితో వాళ్ళకి బాగా రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు స్టేజ్ 4, 5, 6కి వెళ్ళారనుకోండి, అప్పుడు కొంచెం స్లో ఉంటుంది, డిలే ఉంటుంది రిజల్ట్స్ అనేది. సో 4, 5 ఇలా ఉన్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది జనరల్గా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా 8 అలా ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా కష్టం అన్నమాట. ఓకే మేడం, అంటే ఇప్పుడు ప్రస్తుతం అందరూ చూస్తూ ఉన్నాం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బాగా విస్తృతంగా అందరిలో వినిపిస్తుంది. చాలామంది దానికి ట్రీట్మెంట్ కూడా రెడీ అవుతున్న సిచ్యువేషన్. అసలు ఈ ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది? దానికి ఏమైనా అంటే రకరకాలు, అంటే వివిధ రకాలు ఏమైనా ఉంటాయా? ఏ విధానం ఏ రకంగా ఉంటుందంటారు? అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటండి,
ఒక హెయిర్ని అంటే ఒక హెయిర్ ఫాలికల్ని తీసుకొచ్చి మనం వేరే చోట పెడతామన్నమాట. అంటే రీఅలొకేషన్ చేస్తున్నాం. ఈ బ్యాక్ సైడ్ ఏదైతే హెయిర్ ఉందో ఆ హెయిర్ ఫాలికల్స్ని తీసుకొచ్చి మనం ఫ్రంట్ పెట్టేస్తారనమాట. ఇది ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఇంతకుముందు ఓల్డ్ పద్ధతుల్లో ఏంటంటే FUT అని ఉండేది. అంటే ఒక స్ట్రిప్ తీసేసి అక్కడ సూచర్స్ వేసేసి ఈ ఒక్కొక్క హెయిర్ తీసి ఇక్కడ ముందు భాగంలో ఇంప్లాంట్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా FUE అనే టెక్నిక్ వచ్చింది. ఇది ఇప్పుడు బాగా పాపులర్ అనమాట. ఈ FUEలో ఏంటి అంటే ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ తీసి ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ మళ్ళీ ఇక్కడ అరేంజ్ చేస్తారు. అది FUE. FUE ఎందుకు పాపులర్ అయింది అంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, కొంచెం ఈజీ కూడా ఉంటుంది అండ్ డ్యామేజ్ కూడా తక్కువ ఉంటుంది. వెనకాల పెద్ద స్కార్ రాదు. ఇంతకుముందు పెద్ద స్కార్ వచ్చేది. ఆ స్ట్రిప్ తీసి సూచర్ వేసేసరికి బిగ్ స్కార్ వచ్చేది. ఇప్పుడు ఆ స్కార్ అనేది రాదు. సో అందుకని ఇప్పుడు FUE అనేది బాగా పాపులర్ అయిపోయింది. అంటే మేడం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏమైనా పర్టికులర్ ఏజ్ గ్రూప్ వరకు ఉంటుంది, లేదంటే ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ తర్వాత చేయకపోవడం అలాంటివి ఏమైనా ఉంటాయి మేడం? లేకపోతే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఎవరికైనా చేయొచ్చు అంటారా? అంటే 22 ఇయర్స్ తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది 20 తర్వాత చేయించుకోవచ్చు. తర్వాత 80 అంటే ఇంకా అంత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చెయ్యం కదా. సో 60-65 వరకు అయితే రీజనబుల్ ఉంటుంది. ఎందుకు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఎర్లీగా చేయడం అనేది వీలైనంత వరకు మేము పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాము. ఎందుకు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశాక కూడా అది కొన్ని రోజులకు మళ్ళీ డోనార్ డామినెన్స్ అనేది వచ్చి మళ్ళీ ఆ హెయిర్ థిన్ అయిపోయే ఛాన్స్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్లోనే మీరు వేరే ఏ అదర్ ట్రీట్మెంట్ ట్రై చేయకుండా డైరెక్ట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు. సో 45కి మళ్ళీ హెయిర్ తగ్గిపోతుంది. సో వీలైనంత వరకు మీరు పోస్ట్పోన్ చేసుకొని న్యాచురల్గా హెయిర్ రీగ్రోత్ వచ్చేటట్టు చేసుకొని అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తే బెటర్. ఓకే. అంటే మేడం ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పట్లానే హ్యాపీగా ఉండొచ్చా, లేదంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఇంకొంచెం జాగ్రత్తలు ఏమైనా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుందా? మరి ముఖ్యంగా ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఏమైనా జుట్టు మళ్ళీ పల్చబడిపోవడం, ఊడిపోవడం ఇది సాధారణంగా జరిగే ప్రక్రియగా చూడాలా? అంటే ట్రీట్మెంట్ అయ్యాక జాగ్రత్తలు అంటే పెద్దగా ఏముండండి. ఒక 3 months వరకు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 3 weeks వరకు కోంబింగ్ కానీ అలా ఏమీ చేసుకోకూడదు. తర్వాత మీరు అన్నట్టు కొంతమందిలో, అందరిలో అలా జరగదు. డోనార్ డామినెన్స్ ఉండి మళ్ళీ హార్మోనల్ చేంజెస్ వచ్చి మళ్ళీ ఆ హెయిర్ పల్చగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. జాగ్రత్తలు అంటే పెద్దగా ఏం లేవు. బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి వస్తాయి అని చూస్తే మనం పోస్ట్ సర్జరీ అప్పుడు కనుక వాళ్ళకి కొంచెం అనెస్థీషియా, అలర్జిక్ రియాక్షన్స్ అలాంటివి రావచ్చు, సిన్కోపియల్ అటాక్స్ రావచ్చు, తర్వాత టాకికార్డియా వస్తుందంట. అంటే హార్ట్ అనేది బాగా ఫాస్ట్గా కొట్టుకోవడము. అందుకనే త్రూ అవుట్ ద సర్జరీ ప్రొసీజర్ బీపీ అవన్నీ కూడా మనము బీపీ, పల్స్ రేట్ ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ ఉండాల్సిందే. సో ఇలా కొన్ని ఇంట్రా ఆపరేటివ్ ఉంటాయి. అయిపోయినాక కొంతమందికి కొంచెం ఇన్ఫెక్షన్ రావచ్చు, ఎడిమా ఉంటుంది, అక్కడంతా స్వెల్లింగ్ రావచ్చు, నెక్రోసిస్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఆ చర్మం అంతా కూడా డెడ్ అవ్వచ్చు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అంటే లేటెస్ట్ స్టడీస్ ఏ రకంగా ఉన్నాయి మేడం? అంటే బట్టతల మీద కూడా జుట్టు మొలిపించే విధంగా హార్వర్డ్ యూనివర్సిటీ కొత్తగా ఏదో కనిపెట్టింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే మీ వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అది నేను కూడా చదివానండి ఆర్టికల్లో. యాక్చువల్గా వాళ్ళు చేసింది అలోపేషియా ఏరియేటాకి. ఓకే, అలోపేషియా ఏరియేటా అంటే ఒక చోట ఒక ప్యాచ్ లాగా హెయిర్ పోతుంది, పేను కొరుకుడు అంటారు. అక్కడ ఏమవుతుంటే ఆ ప్యాచీ హెయిర్ లాస్, రౌండ్గా ఒక కాయిన్ షేప్ లాగా హెయిర్ పోతుంది. అది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే బాడీలోనే యాంటీబాడీస్ అగెయిన్స్ట్ ద హెయిర్ ఫాలికల్కి వచ్చి అక్కడ హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ అయ్యి హెయిర్ ఊడిపోతుంది. దట్ ఈస్ ఆటో ఇమ్యూన్ కండిషన్. దానికి వీళ్ళు ఏం చేశారంటే ఏ డ్రగ్ అనేది కూడా ఏం చెప్పలేదు. దట్ యాక్ట్స్ ఆన్ T cells, అంటే ఆ ఇన్ఫ్లమేషన్ ఏవైతే ఆటో యాంటీబాడీస్ అవి రియాక్షన్ అవుతుందో దాని మీద యాక్ట్ చేస్తుంది అని చెప్పారనమాట. ఓకే. అంటే ఇనీషియల్గా గుర్తిస్తే మెడిసిన్స్తో ఎంతవరకు సాధ్యం అయ్యే అవకాశం ఉందంటారు మీరు చెప్పినట్టుగా? సో డెఫినెట్గా ఇనీషియల్గా కనుక బాల్డ్ హెడ్ని గుర్తించి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా గుడ్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మనం అట్లీస్ట్ ఉన్న హెయిర్ ఇంకా కొత్త హెయిర్ ఒకవేళ రాకపోయినా ప్రోగ్రెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, దేర్ ఆర్ టాబ్లెట్స్ ఉన్నాయి, ఓరల్ మినాక్సిల్ టాబ్లెట్స్, ఫినాస్ట్, అంటే ఎవరికి ఏది అవసరము అనే దాన్ని బట్టే మేము యాజ్ ఎ డర్మటాలజిస్ట్ మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ఫస్ట్ హెయిర్ ఫాల్ అంటే దే విల్ కన్సల్ట్ డర్మటాలజిస్ట్ ఓన్లీ. సో మా దగ్గరకే వస్తారు. సో ఎర్లీగా వచ్చినప్పుడు ఫస్ట్ లోషన్స్ అండ్ దెన్ ఫాలోడ్ బై టాబ్లెట్స్, దాని తర్వాత కొన్ని PRP
ఆర్ జిఎఫ్సి థెరపీస్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, ఇవి సజెస్ట్ చేస్తూ ఉంటాం. మ్యాక్సిమం చాలామంది హ్యాపీ విత్ దోస్ ట్రీట్మెంట్స్. దాంతో రెస్పాన్స్ లేకపోయినప్పుడు డెఫినెట్లీ వీ సజెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే, అది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అన్నారు, ఆ ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుందట? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే వాళ్ళ ఓన్ బ్లడ్ నుంచి వీ కలెక్ట్ అరౌండ్ 60 ml అలాగా ప్లేట్లెట్ సెపరేట్ చేస్తాం. ప్లేట్లెట్ సెపరేట్ చేసి ఆ ప్లేట్లెట్స్ స్కాల్ప్లోకి ఇంజెక్ట్ చేస్తాం. సో అది 3 weeks లేదా 4 weeksకి ఒకసారి డిపెండింగ్ అపాన్ 4 to 8 sittings అట్లా సజెస్ట్ చేస్తాం. దాంట్లోనే జిఎఫ్సి అని ఉంటుంది, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. ఇది ప్లేట్లెట్ పిఆర్పి కన్నా కూడా కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. సో ఇక్కడ బ్లడ్ దీనిలో కిట్స్ ఉంటాయి. సో వీ కలెక్ట్ అరౌండ్ 20 ml. ఇక్కడికి వచ్చేసరికి బ్లడ్ కలెక్షన్ తక్కువైపోతుంది, అడిషనల్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, అంటే సహజంగా హెయిర్ లాస్ అనగానే ఎక్కువగా అబ్బాయిల్లోనే ఉంటుంది ఈ లక్షణం కావచ్చు, ఈ ప్రాబ్లం కావచ్చు. మహిళల్లో తక్కువగా ఉంటుంది అనుకోవచ్చా, ఎలా చూడాలంటారు? లేదండి, ఆ మహిళల్లో కూడా ఉంది. బట్ వాళ్ళకి ఏంటి అంటే క్రానిక్ టిలోజన్ ఎఫ్లూవియం అంటే సింపుల్ హెయిర్ ఫాల్ అది ఎక్కువ ఉంటుంది. బికాస్ అనీమియా మన ఇండియన్స్లో చాలా ఎక్కువ, వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉంది. సో వీటన్నిటి వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. దాన్నే క్రానిక్ టిలోజన్ ఎఫ్లూవియం అంటాం. సో అది కాకుండా ఇప్పుడు రీసెంట్గా ఎక్కువైంది ఏంటి అంటే ఫీమేల్ ప్యాటర్న్ ఎలోపీషియా. ఈ ఫీమేల్ ప్యాటర్న్ ఎలోపీషియా అనేది ఇప్పుడు మెన్లో బట్టతల ఎలా వస్తుందో దానికి ఆల్మోస్ట్ ఈక్వలెంట్ అని చెప్పొచ్చు విమెన్లో. కాకపోతే విమెన్లో హెయిర్ మొత్తం ఊడిపోదు. ఇప్పుడు ఆ పాపిడి తీస్తాం కదా, పార్టిషన్, అది వైడ్ అయిపోతూ ఉంటుంది. అక్కడ హెయిర్ బాగా పల్చగా థిన్గా అయిపోయి గ్యాప్ కనపడుతూ ఉంటుంది, స్కాల్ప్ అంతా కనపడుతుంది. సో ఇది విమెన్లో ఇలాగా మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇది కూడా చాలా ఎక్కువే ఉందండి ఇప్పుడు మనకు మహిళల్లో కూడా ఎక్కువ. సో హెయిర్ ఫాల్ ఇప్పుడు ఎవరిని అడిగినా హెయిర్ ఫాల్ ఉందనే చెప్తారు, కానీ ఎవరు కూడా హెయిర్ ఫాల్ లేదు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవ్వచ్చు, ఫుడ్ లేదా స్ట్రెస్, ఇవన్నీ. అంటే ఇది అండ్ ఇంకొకటి కూడా ఈ హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు కదా, హెయిర్ స్ట్రైటనింగ్ అని, వాటితో కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది, హెయిర్ బ్రేకేజ్ ఉంటుంది, దాంతో కూడా హెయిర్ లాస్ ఉంటుంది. ఓకే మేడం, అంటే మనిషి హెయిర్ బట్టి తనలో ఉన్న లోపాలు ఏంటో కనిపెట్టేయచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వైటమిన్స్ తక్కువలో ఉండడం కావచ్చు, ఇవన్నీ ఆ హెయిర్ సిచ్యువేషన్ బట్టి మీరు ఆ లోపాలు కనిపెట్టేయచ్చు అంటారా ప్రస్తుత టెక్నాలజీ బట్టి? అంటే విటమిన్ D డెఫిషియన్సీ అవి అన్నీ అంటున్నారా? సో అవి హెయిర్ని పట్టి చెప్పడం అనేది కష్టము. బట్ ఓవరాల్ హెయిర్ ఫాల్ ఉంది అంటే మేము అనీమియా, ఇప్పుడు ఐ ఎగ్జామిన్ చేస్తే మాకు అనీమియా ఉందా లేదా అనేది అర్థమైపోతుంది. సో ఐరన్ డెఫిషియన్సీ, తర్వాత వైటమిన్ D3, ఇవన్నీ, థైరాయిడ్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 వీ విల్ ఇన్వెస్టిగేట్ డెఫినెట్లీ. ఇప్పుడు టిలోజన్ ఎఫ్లూవియం అంటే ఏదన్నా హై గ్రేడ్ ఫీవర్ ఉండి లేదా వాళ్ళు డైటింగ్ చేసినా లేదా స్ట్రెస్లో ఉన్న ఊడేది జస్ట్ హెయిర్ ఫాల్, టైఫాయిడ్ ఫీవర్ తర్వాత వచ్చేది. అది కొన్నిసార్లు కొంతమందిలో కంటిన్యూస్గా పోతుంది, 6 months 8 months అయినా కూడా ఆ హెయిర్ ఫాల్ తగ్గదు. దాన్ని క్రానిక్ టిలోజన్ ఎఫ్లూవియం. అప్పుడు ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ అన్ని డెఫినెట్గా చేస్తాం. దీనిలో ఏదన్నా తక్కువ ఉంది అంటే వీ విల్ రీప్లేస్, అంటే అది ప్రిస్క్రైబ్ చేస్తాము. సో ఫుడ్ అది కూడా ప్రోటీన్ డైట్ అలా తీసుకోవడం వల్ల కూడా మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది జనరల్గా ఉంటుంది. బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. రైట్, అంటే డిఫరెంట్ మెథడ్స్ చెప్పారు, ట్రీట్మెంట్స్ ఏ రకంగా ఉంటాయో చెప్తూ ఉన్నారు. బట్ అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందా? చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే లేదంటే ఇటువంటివి ఏమైనా చేయించుకోవాలంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని భయపడే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మీరు ఏ రకంగా చెప్తారు? మీ సజెషన్స్ ఎలా ఉంటాయి? అది అందుబాటులో ఉండే ధరలో ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? సో ఈ హెయిర్ రీగ్రోత్ అన్నీ కూడా రీజనబుల్లే అండి. బట్ వాళ్ళు చూస్ చేసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు పిఆర్పి అనుకోండి కొంచెం రీజనబుల్ రేట్ ఉంటుంది, జిఎఫ్సి కొంచెం ఎక్కువ ఉంటుంది. తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఎంత ప్రైస్ అంటే నెంబర్ ఆఫ్ హెయిర్స్, ఎన్ని ట్రాన్స్ప్లాంట్ చేశాం, తర్వాత సర్జన్ ఎక్స్పీరియన్స్, ఆ సర్జన్ ఎక్స్పీరియన్స్. సో వీటిని బట్టి కూడా కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఫర్ సింపుల్ హెయిర్ ఫాల్ అనేది అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదండి. ఓకే, అంటే ట్రీట్మెంట్కి ఎన్ని డేస్ పట్టచ్చు మేడం? వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత దీనికి 1 day ప్రాసెస్ ఉంటుందా, లేదంటే 2-3 sittings లాంటివి ఏమైనా ఉంటాయా? ఏదంటున్నారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జనరల్గా 1 sittingలో చేస్తారు. జనరల్గా అది 5-6 hours అయిపోతుంది. సపోజ్ చాలా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటేనే అది 12 hours అట్లా కూడా చేస్తూ ఉంటారు. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే 2-3 sittings అంటే 2-3 sessions చేసుకోవడం కూడా గుడ్. షార్ట్ పీరియడ్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు, ఏంటంటే ఎక్కువ అనెస్థీషియా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలా 2 times కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ దట్ డిపెండ్స్ అపాన్ హౌ మెనీ హెయిర్స్ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ప్లాంట్.
ఓకే. అంటే ఇంటి చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల జుట్టు గ్రోత్ బాగుంటుంది అనే అలాంటివి ఏమైనా ఫాలో అయితే మంచిది ఉంటుంది అంటారా మీరు? డెఫినెట్గా ఫుడ్, ఇంటి చిట్కాలు అంటే ఇప్పుడు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ డైట్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దాల్ అవన్నీ ఇంపార్టెంట్. తర్వాత వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, హిమోగ్లోబిన్ ఎక్కువ ఉండేవి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. సో ఫస్ట్ డైట్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటాను. సహజంగా అంటే మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, మీరు చాలామందిని స్టడీ చేసే ఉంటారు, అనేక కేస్ స్టడీస్ చూసి ఉంటారు. మెయిన్ రీజన్స్ అంటే ఏంటి గుర్తించుంటారు మీరు? అంటే ఇంతలా హెయిర్ ఫాల్కి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు మీరు? మెయిన్ రీజన్ అంటే ఒకటి జంక్ ఫుడ్, ఇంకొకటి స్ట్రెస్. నేను అనుకోవడం మెయిన్ రీజన్ ఎక్కువ స్ట్రెస్, పీసీఓఎస్ ఉంటుంది. ఓకే. సో ఈ పీసీఓఎస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. దానికన్నా హార్మోనల్ చేంజెస్ కూడా, ఇప్పుడు థైరాయిడ్ చాలా కామన్ అయిపోయింది. ఎనీ థైరాయిడ్ ప్రాబ్లం ఉందంటే డెఫినెట్గా వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో చాలాసార్లు మేము థైరాయిడ్ టెస్ట్ రాశాక వాళ్ళకి థైరాయిడ్ తక్కువ అనేది చూసి వాళ్ళు అప్పుడు థైరాయిడ్ ట్రీట్మెంట్ దే విల్ స్టార్ట్ అనమాట. సో అట్లా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, తర్వాత హెయిర్ కేర్ కూడా సరిగా లేదు, అంటే ఏవంటే అవి అప్లై చేసేస్తూ ఉంటారు, లోషన్స్, హెయిర్ స్ప్రేస్. సో దాంతో కూడా హెయిర్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అంటే చాలా మందిలో కొన్ని అపోహలు ఉన్నాయి మేడం, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కూడా జుట్టు తొందరగా ఊడిపోతుంది అనేది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు మీరు? అది హెల్మెట్ వల్ల ఎంతవరకు ఉన్నది అనేది నేను కూడా చెప్పలేనండి. బట్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు చాలాసేపు ట్రావెల్ చేయడం వల్ల స్వెట్ వచ్చేస్తుంది. స్వెట్తో పాటు క్రానిక్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో కొంచెం ఫ్రిక్షన్ ఉన్న చోట డెఫినెట్గా హెయిర్ లాస్ ఉండిండొచ్చు. సో దాంతో కూడా హెయిర్ ఫాల్ ఉండొచ్చు. ఓకే. అంటే హెయిర్ ఆయిల్ కూడా రెగ్యులర్గా వాడకపోవడం వల్ల కూడా హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది అంటారు. కొంతమంది డైలీ పెట్టుకోవాలంటారు, కొంతమంది అంతగా అక్కర్లేదంటారు. ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రజల్లో. ఏంటి, ఎలా ఫాలో అవ్వాలంటారు? ఒకవేళ పెట్టుకుంటే నైట్ టైం పెట్టుకోవాలంటారా, లేకపోతే వీక్లీ ఇన్ని డేస్ పెట్టుకుంటే సరిపోద్ది అంటారా? ఏం చెప్తారు మీరు? అంటే హెయిర్ ఆయిల్కి హెయిర్ ఫాల్కి ఏం సంబంధం లేదు. అది చాలామంది అంటే వాళ్ళకి అలా అలవాటు అయిపోయి ఉంటుంది. హెయిర్ ఆయిల్ పెట్టుకోకపోతే కొంతమంది హెడేక్ వచ్చేస్తుంది అని చెప్తారు. బట్ హెయిర్ ఆయిల్ అప్లికేషన్కి హెయిర్ గ్రోత్కి ఏమీ సంబంధం లేదు. బట్ హెయిర్ ఆయిల్ అప్లై చేసినాక, అంటే హెడ్ బాత్కి ముందు ఓవర్ నైట్ అప్లికేషన్ కానీ లేకపోతే 1 అవర్ ముందు కానీ హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ నుంచి ప్రోటీన్ లాస్ అనేది తగ్గుతుంది. ప్లస్ కొంచెం గ్రూమింగ్కి యూజ్ అవుతుంది. అది కూడా అంటే చాలా ఇన్వెస్టిగేషన్, చాలా రీసెర్చ్ అంతా అయినాక ఆలివ్ ఆయిల్ అవి ఇవి పెడతారు కదా, ఏ ఆయిల్ పెనట్రేట్ అవ్వదు ఎక్సెప్ట్ కోకోనట్ ఆయిల్. ఓకే. సో కోకోనట్ ఆయిలే బెస్ట్. అది కూడా 1 అవర్ బిఫోర్ హెయిర్ వాష్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంది. కొన్ని రకాలైనటువంటి మూలికలతో కలిగిన ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ లాస్ మొత్తం పోతుంది, కొత్త హెయిర్ వస్తుంది, లేదంటే పెద్ద లాంగ్ హెయిర్ రెడీ అవుతుంది అంటూ కూడా కొన్ని ఎక్కువగా వస్తున్నాయి, ఆదివాసి ఈ టైప్ ఆఫ్ నేమ్స్తో. అది ఎంతవరకు నిజం అంటారు? వీ వోంట్ బిలీవ్ అండి అవన్నీ. ఎందుకంటే ఇంత రీసెర్చ్ చేసి ఇంత మెడిసిన్స్ ఇస్తున్నా కూడా 100% మనం చెప్పలేము కదా ఎవరికి ఎలా వస్తుంది అని. సో నేనైతే అవన్నీ కూడా ఐ డోంట్. ఓకే. చాలా మందిలో కొన్ని అపోహలు ఉన్నాయి మేడం. అంటే ఎక్కువ సార్లు గుండు చేయించుకుంటే కొత్తగా హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుంది, హెయిర్ లాస్ తగ్గుతూ ఉంటుంది. మరోవైపు ఉంగరాల జుట్టు ఉన్న వాళ్ళకి హెయిర్ లాస్ అనేది ఎప్పటికీ ఉండదు అనేది కొన్ని ప్రజల్లో బాగా ప్రాచుర్యం ఉంది. అది ఎంతవరకు వాస్తవం? అవన్నీ అపోహలే అండి. ఎన్నిసార్లు గుండు చేసుకున్నా హెయిర్ ఏమీ ఎక్స్ట్రా హెయిర్ కానీ, ఎందుకంటే మనకు నెంబర్ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ ఎంత ఉన్నాయి స్కాల్ప్ మీద అనేది మనం పుట్టినప్పుడే డిసైడ్ అయిపోతుంది. ఓకే. అంతే. తర్వాత కొత్త హెయిర్ ఫాలికల్స్ రావు, అవే హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్నప్పుడు పుట్టినప్పుడు లేదనుకోండి, వాళ్ళకి మళ్ళీ మనం జుట్టు తెప్పించలేము. ఏదన్నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడి నుంచైనా బాడీ హెయిర్ తీసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిందే, కానీ ఆ హెయిర్లో మనం ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చి హెయిర్ని మళ్ళీ తెప్పించలేము. ఓకే మేడం. మేడం, అంటే ఫైనల్గా మా వ్యూవర్స్ కోసం ఏదైనా 5 టిప్స్ ఏమైనా చెప్తారా? హెయిర్ మంచి గ్రోత్ ఉండాలి, లేదంటే మంచి స్ట్రాంగ్గా హెయిర్ ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు మనం ఫాలో అయితే మంచిదంటారు? సో మంచి హెయిర్ కావాలి అంటే ఫస్ట్ గుడ్ ఫుడ్ చెప్తాను. సో మంచి ఫుడ్, వైటమిన్ D3 లెవెల్స్ అన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత లేడీస్లో అయితే కనుక, లేడీస్ అనద్దు, ఉమెన్లో అయితే అనీమియా లేకుండా చూసుకోవాలి. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా చూసుకోవాలి. సో ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు హెయిర్ గ్రూమింగ్ కూడా, అంటే రోజు కూడా షాంపూ పెట్టేస్తారు, సో దాంతో కూడా హెయిర్ డ్యామేజ్ అవుతుంది. వీక్లీ 2 హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. తర్వాత హెడ్ బాత్ తర్వాత ఏం చేస్తారు అంటే బాగా, అంటే అలాగే వదిలేస్తారు.
న్యాచురల్గా ఆరాలి అని. అప్పుడు కూడా హెయిర్ డ్రై అయిపోయి ఫ్రిజీగా అయిపోతుంది, బ్రేకేజెస్ వస్తే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. సో అలా కాకుండా లో హీట్తో ఇమ్మీడియట్గా హెయిర్ డ్రై చేసుకోవాలి. సో షాంపూ తర్వాత కండిషనర్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి. మేడం, అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎవరు చేస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంటే ఎన్ఎంసి రూల్స్ ప్రకారం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి డెర్మటాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్స్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్ వాళ్ళు మాత్రమే అర్హులు. ఇంకా వేరే వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి లేదు. ఇప్పుడు చాలా సెంటర్స్ వచ్చేసాయి. నేను చెప్పేది ఏంటి అంటే ఎవరికైనా కూడా బిఫోర్ గోయింగ్ టు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళు ప్రాపర్గా ట్రైన్ అయ్యారా లేదా, వాళ్ళ డిగ్రీస్ ఏంటి, వాళ్ళు డెర్మటాలజిస్ట్లేనా లేదా ప్లాస్టిక్ సర్జన్స్ అయినా అని కనుక్కొని ప్రాపర్గా చూసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తే బెటర్. లేకపోతే ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చేస్తాయి, తర్వాత బాధపడి ఏం లాభం లేదు. సో ముందే చూసుకోవాలి. ఎందుకంటే అవన్నీ కూడా ఎసెప్టిక్ కండిషన్, ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా బీపీ, పల్స్ ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది 5 to 6 hours సర్జరీ. ఓకే. సో చాలా జాగ్రత్తగా చేయాలి. ట్రైన్డ్ పర్సన్స్ either డెర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్ వీళ్ళు మాత్రమే అర్హులు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, చాలా మందిలో అనేక అపోహలు ఉంటాయి హెయిర్ లాస్ గురించి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా వివరంగా డాక్టర్ సుధావాణి గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫుడ్ హ్యాబిట్స్ చాలా ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి హెయిర్ లాస్ను కొంతవరకు మనం అవాయిడ్ చేయొచ్చు అంటూ చెప్తూ ఉంటారు. అలాగే ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు ట్రీట్మెంట్ తర్వాత కూడా తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్డ్ టు 10 TV.